n టైమ్స్ మనం ఐటరేట్ చేస్తున్నాం. వెనకాల నుంచి ఈ లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు n టైమ్స్, అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని టైమ్స్ మనం ఈ లూప్ అనేది ఐటరేట్ అవుతుంది. ఓకే, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఓకే. బట్ దీన్ని బ్రూట్ ఫోర్స్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ మీరు ఇంకొక కొత్త అర్రే తీసుకొని దాంట్లోకి మీరు అసైన్ చేస్తున్నారు దీన్ని లాస్ట్ నుంచి ఐటరేట్ చేసి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది అనేది ఎక్స్ట్రా స్పేస్. మీరు ఓన్లీ టైం కాంప్లెక్సిటీయే కాదు, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనము కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ అనేది ఇది ఎక్స్ట్రా స్పేస్ ఎంత తీసుకుంటున్నాం అనేది. సో ఇప్పుడు ఇది కూడా బిగ్ ఆఫ్ n అవుతుంది, ఎందుకంటే ఇంత ఏదైతే ఈ సైజు ఉందో ఈ అర్రే సైజు అంతే సైజులో మనం ఈ అర్రేని మనం ఇన్స్లైజ్ చేస్తాం కాబట్టి ఆ సైజ్ స్పేస్ దీనికి అలొకేట్ అవుతుంది ARR1 అనే అర్రేకి. సో మనకి స్పేస్ కాంప్లెక్సిటీ వస్తుంది. ఈ కొత్త స్పేస్ కాంప్లెక్సిటీ లేకుండా మనం ఎప్పుడైతే చేసామంటే అది ఆప్టిమైజ్డ్ అవుతుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేయాలంటే ఈ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది లేకుండా ఓన్లీ ఈ బిగ్ ఆఫ్ nతోనే మనకు వచ్చిన అర్రేని మనము రివర్స్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం 2 పాయింటర్ అప్రోచ్ అనేది వాడాలండి.